జేఎన్టీయూహెచ్ 14th కాన్వకేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అసలు ఈ కాన్వకేషన్ అంటే ఏంటి? ఎన్ని రకాల కాన్వకేషన్ మోడ్స్ ఉంటాయి? సో ఇప్పుడు ఈ కాన్వకేషన్‌లో సర్టిఫికేట్ తీసుకునేది ఏది? ఎంత ఫీజు కట్టాలి? సో ఇదంతా కూడా ఇప్పుడు చెప్తాను. ఎవరెవరు కాన్వకేషన్ మోడ్‌లో ఈ సర్టిఫికేట్‌లు యూనివర్సిటీకెళ్ళి తీసుకుంటారు. సో ఇదంతా కూడా ఇందులో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఖచ్చితంగా హైప్ ఇవ్వండి, షేర్ చేయండి ఖచ్చితంగా. అయితే ఎవరైతే 2024, 2025 అకాడమిక్ ఇయర్‌లో పాస్డ్ అవుట్ అయ్యారో, పాత వాళ్ళైనా అప్పటి ఫ్రెషర్స్ అయినా కానివ్వండి, బీటెక్ వాళ్ళైనా, బీఫార్మసీ వాళ్ళైనా, అంటే యూజీ అయినా, ఇక పీజీలైనా, పీహెచ్డీలైనా కూడానండి ఈ 14th కాన్వకేషన్‌కి అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. అంటే అన్నీ పాస్ అయ్యి ఉండాలి. అయితే ఈ కాన్వకేషన్ అంటే ఏంటి? ఏం లేదండి, ఒరిజినల్ డిగ్రీ అని ఉంటది. లైఫ్ టైమ్ ఉపయోగపడేదని చెప్తున్నాను కదా! పీసీసీఎంఎం కాకుండా. ఆ ఒరిజినల్ డిగ్రీ తీసుకోవడానికి కాన్వకేషన్ నిర్వహిస్తారు. అయితే ఈ కాన్వకేషన్ యూనివర్సిటీలు ఎవరు తీసుకోవాలంటే ఓన్లీ గోల్డ్ మెడలిస్ట్స్, టాపర్స్ ఎవరైతే లిస్టు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పెట్టారో వాళ్ళు మాత్రం యూనివర్సిటీలో తీసుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా హోమ్ అడ్రస్‌కి పంపిస్తారు దీన్ని. కాలేజెస్‌కి పంపించరు. అయితే దీని ఫీజ్ డీటెయిల్స్ ఏంటి? దీని స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఎప్పుడు? సో మీరు అప్లై చేసుకోవాలంటే 17th October 2025న స్టార్ట్ అవుతుందండి. 30 November 2025న ఎండ్ అవుతుంది. ఈ లోపు మీరు ఇది అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. అయితే ఈ కాన్వకేషన్ ఎప్పుడు ఉంటదంటే జనరల్‌గా ఎప్పుడు జనవరిలో జరుగుద్ది. లాస్ట్ టైం ఫిబ్రవరిలో చేశారు. కొంచెం అనివార్య కారణాల వల్ల. అయితే వీళ్ళు పర్టిక్యులర్ డేట్ అని ఇవ్వలేదు. డిసెంబర్‌లో నిర్వహిస్తామని చెప్పినప్పటికీ అసలైన డేట్ తర్వాత చెప్తామని చెప్పేసి చెప్తారు. ఎప్పుడూ అది జరిగేదే. అయితే ఇక్కడ కాన్వకేషన్ మోడ్‌లో ఫీజు గురించి మాట్లాడే ముందు 3 రకాల మోడ్‌లు ఉంటాయండి. ఒకటి ప్రీ కాన్వకేషన్ మోడ్, రెండోది ఇన్ కాన్వకేషన్ మోడ్, మూడోది పోస్ట్ కాన్వకేషన్ మోడ్. ఇప్పుడు మీరు అప్లై చేసేది ఇన్ కాన్వకేషన్ మోడ్. దీనికి ఫీజు ₹1000 ఉంటది. మీ కాలేజీలో గనక దీన్ని కట్టేసి ఉన్నట్టయితే మీరు కట్టే పనిలా ఆన్‌లైన్‌లో మాత్రం కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రొసీజర్ నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ అని ఉంటది. హాల్ టికెట్ నెంబర్ మీది వేసేసి అదంతా కూడా ఉంటుంది. చూడండి, వీడియోలు ఉంటాయి మన దాంట్లో. ఇక ఇన్ కాన్వకేషన్ మోడ్‌లో గనక ₹600 గనక కట్టుంటే మీ కాలేజీలో మిగతా ₹400 పే చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. చూపిస్తది అదంతా. ఇక ముందుగానే ఒరిజినల్ డిగ్రీ కావాలి మనకు అనుకునే వాళ్ళకు ప్రీ కాన్వకేషన్ మోడ్ అని ఉంటుంది. దానికి ₹3500 మీరు ఫీజు ఆన్‌లైన్‌లో పే చేయాలండి. 2 రోజుల్లో మీ ఇంటికి వచ్చేస్తదండి. ప్రీ కాన్వకేషన్ మోడ్ అంటారు. పోస్ట్ కాన్వకేషన్ మోడ్ అనేది అది ఇన్ కాన్వకేషన్ మోడ్‌లో అయిపోయిన తర్వాత ఇచ్చేది. తర్వాత అంటే అక్కడ యూనివర్సిటీలో కాన్వకేషన్ అయిపోయిన తర్వాత ఇచ్చేది. అది కూడా ₹3500తో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సంవత్సరం పెరిగే కొద్దీ ఫైన్ పడతా ఉంటదనమాట. సో ఈ 3 కాన్వకేషన్ మోడ్‌లో మీరు ఈ 2 కాన్వకేషన్ మోడ్ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కాన్వకేషన్ మోడ్ అయితే తక్కువ ఫీజు ₹1000. ప్రీ కాన్వకేషన్ మోడ్ అయితే అర్జెంట్ అనుకుంటే ₹3500. ఎవరికి కూడా కాలేజీ అడ్రస్‌కి పంపించరండి. ఒకవేళ కాలేజీ వాళ్ళు గనక అప్లై చేసుంటే కాలేజీ అడ్రస్ గనక ఇచ్చుంటే అక్కడ పంపిస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా మీరు ఆన్‌లైన్‌లో గనక రిజిస్టర్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంటి అడ్రస్ ఇస్తారు కాబట్టి మీ ఇంటికే పంపిస్తారు. ఓకేనా? ఖచ్చితంగా అయితే రిజిస్టర్ అవ్వాలండి. పాస్‌వర్డ్, యూజర్ నేమ్ అన్నిటికి సంబంధించిన అందులో ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా అయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. థాంక్ యూ సో మచ్.